మనం ఇప్పుడు చూసేటివి హెడ్ బాత్ పౌడర్ కోసము కుంకుడుకాయలు అనమాట. మన అమ్మమ్మలు నానమ్మలు ఉపయోగిస్తున్న కుంకుడుకాయలు ఇవి. మన నల్లమల్ల కొండలలో దొరుకుతాయి ఇవి నాటు మందారాలు, ఇవి మెంతులు, ఇవి ఎండిన నిమ్మ చెక్కలు, ఇది వేపాకు అన్నమాట. ఇవన్నీ కలిపి మంచిగా ఫైన్ పౌడర్ చేసుకుంటే ఇలా వస్తుంది అనమాట. బాగా అవన్నీ ఎండబెట్టి ఫైన్ పౌడర్ చేసుకోవాలన్నమాట. మనం ఇది మిక్సీకి పంపించి ఫైన్ పౌడర్ చేసుకోవాలి. దీన్ని మనం రోజు తలస్నానం చేయాలనుకున్నప్పుడు ఒక్క 2 స్పూన్లు మాత్రమే, 2 స్పూన్లు. లేడీస్కి అయితేనే 2 స్పూన్లు, జెంట్స్కి అయితే 1 స్పూనే సరిపోతుంది. దీంట్లో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి బాగా ఇట్లా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉంటే ఆ కలర్ వచ్చింది. మనం మందారాలు వేసినాం కదా, అందుకు బాగా నానేసరికి మంచి కలరు, బాగా షాంపూ కన్నా స్మూత్గా వస్తుంది అనమాట జుట్టు. అస్సలు ఒక 4 సార్లు వాడి చూస్తేనే మీకు తెలుస్తుంది. ఇది ఒక్క వెంట్రుక కూడా రాలదు. మనం ఎంత కాస్ట్లీ షాంపులు, ఎంత బయట నుంచి విదేశాల నుంచి ఎక్కడెక్కడో అబ్బా అది ఇది అని ఎంత మంచి షాంపులు వాడినా మొత్తం జుట్టు పోతుంది జనాలకి, మామూలుగా పోవటం లేదు. మగపిల్లలకైతే పటనెత్తులు, ఆడోళ్ళకైతే పోనీటైల్ వస్తుంది. అంతే తప్పక లాంగ్ హెయిర్ ఎవరికో అది బాగా కేర్ తీసుకునేటోళ్ళకి తప్పక. అందుకు ఇది వాడితే ఖచ్చితంగా ఒక్క వెంట్రుక కూడా బాత్రూంలో రాలదు, నాది గ్యారంటీ. ఒక 4 సార్లు వాడి చూస్తేనే కంట్రోల్ అవుతుంది. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంత మంచి పవర్ఫుల్ అనమాట. చూస్తున్నారు కదా, మెంతులు కానీ, ఇది డాండ్రూఫ్కు అస్సలు ఈ వేపాకు చాలా బాగా పనిచేస్తుంది. ఈ మందారాలు స్మూత్గా వస్తాయి. అసలు ఎంత నువ్వు మంచి షాంపూలు వాడినా అంత షైనింగ్ రాదు. ఈ పౌడర్ వాడి చూస్తే మీకే తెలుస్తుంది. ఒక్కసారి వాడి చూస్తే మీకే తెలుస్తుంది. ఇది అది హెడ్ బాత్ పౌడర్ అనమాట ఇది.